హాయ్, వెల్కమ్ టు గేమ్ చేంజర్. ఇండీస్ CEO ప్రకాష్ యాదవ్ గారు ఈ వారం గేమ్ చేంజర్గా మన ముందున్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఎట్లా మీ ప్రొఫెషనల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ప్రొఫెషనల్ జర్నీ అంటే రియల్ ఎస్టేట్లోకి వచ్చి సుమారుగా 17 ఇయర్స్ అయింది. అంతకుముందు ఒక 17 సంవత్సరాలు నేను పెట్రోలియం సెక్టర్లో ఉన్నాను. నేను బేసికలీ బై క్వాలిఫికేషన్ ఐఎమ్ ఎన్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాను ఉస్మానియా యూనివర్సిటీలో. బట్ ఎప్పుడు కూడా నేను ఇంజనీరింగ్కి సంబంధించింది ఏం చేయలేదు, అంటే అట్లీస్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించింది. నౌ యాజ్ CEO ఐ టేక్ కేర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆల్సో, కాబట్టి కాస్త సివిల్ ఇంజనీరింగ్లో వెళ్ళాల్సి వచ్చింది అనమాట. దెన్ ఐ డిడ్ మై MBA ఆల్సో లేటర్ ఆన్. బేసికలీ ఐఎమ్ ఏ సేల్స్ అండ్ మార్కెటింగ్ పర్సన్. అంటే ఇది ఒక సైన్స్, ఇది ఒక ఆర్ట్ కూడా అనమాట. బికాస్ టీమ్స్ ఉంటాయి, వాటిని టీమ్ని బిల్డ్ చేయడం, మోటివేట్ చేయడం, కస్టమర్ సైకాలజీ, దెన్ సెల్లింగ్లో కొద్దిగా ప్రాసెస్ కూడా ఉంటుంది అనమాట. ఎట్లా మనం కస్టమర్స్ని ఆర్ లీడ్స్ని, ఇంట్రెస్టెడ్ పీపుల్ని ఎట్లా సోర్స్ చేస్తాం, మార్కెట్కి ఎలా రీచ్ అవుతాం, కస్టమర్ వచ్చాక కాన్వర్జేషన్స్ ఎట్లా ఉంటాయి, కస్టమర్స్ డిఫరెంట్ మైండ్ సెట్స్ తోటి వస్తారు. ఈరోజు కస్టమర్స్ డిఫరెంట్ గ్రూప్స్లో కూడా ఉన్నారు, అండ్ వేరియస్ కైండ్ ఆఫ్ కస్టమర్స్. అంటే హైలీ ఎడ్యుకేటెడ్, ఐటీలో పనిచేసేవాళ్ళు, దెన్ యూ హ్యావ్ ప్రొఫెషనల్స్ లైక్ డాక్టర్స్, అండ్ అలాగే బిజినెస్ పీపుల్, రకరకాలుగా ఉంటారనమాట. ఎవరిని ఎలా హ్యాండిల్ చేస్తారనేది అదొక కళ. ఇది కాన్స్టెంట్గా లెర్నింగ్ కూడా ఉంటుంది మాకు. కస్టమర్స్ తోటి మాట్లాడుతున్న కొద్దీ మేము, అంటే ఇది ఒక నాలెడ్జ్ వచ్చేసింది, మేము చాలా పర్ఫెక్ట్ ఇందులో నిష్ణాతులం అనేది ఏమీ ఉండదు. ఇది కాన్స్టెంట్ లెర్నింగ్. అండ్ జనరేషన్స్ మారిన కొద్దీ, టెక్నాలజీ మారిన కొద్దీ కూడా మార్కెటింగ్ అనేది కూడా మారుతూ ఉంది. అండ్ కస్టమర్ దృష్టికోణం కూడా మారుతూ ఉందన్నమాట. ద వే దే లుక్ ఎట్ థింగ్స్, వాళ్ళ పర్సెప్షన్ అండ్ లివింగ్ లైఫ్ స్టైల్స్ కూడా మారుతూ ఉన్నాయి. సో ఈరోజు ఒక దగ్గర రియల్ ఎస్టేట్ బాగా ఊపులో ఉండొచ్చు, అంటే హైదరాబాద్లో వెస్టర్న్ కారిడార్లో. అండ్ మనం చూసాం కరోనా వచ్చాక కాస్త జనాలు బయట కూడా, అంటే ఎక్కడైతే కాస్త గాలి వెలుతురు వచ్చి కాస్త లీజర్గా లైఫ్ స్టైల్ ఉండే విధంగా కూడా చూసుకుంటున్నారు. అంటే ఆ బ్యాలెన్స్ అది చేసుకోవడానికి అనమాట. అంటే రోజు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి మార్పులు అవి జరుగుతూ ఉన్నాయి. నేను అనుకుంటా ఈ 5 ఏళ్లలో, లాస్ట్ 5 ఇయర్స్లో కరోనా ఒకటి ఆలోచించే విధానాన్ని మార్చింది. అంటే జీవితాన్ని పట్ల ఉన్న మీ దృక్పథం అంతా చేంజ్ అయింది. అంతకుముందు హడావిడిలో ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా పాజ్ తీసుకున్నారు, ఏంటిది అనేసి. అలాగే టెక్నాలజీ కూడా ఈరోజు మనం AI అనే మాట రోజు, అంటే పేపర్లో ఒక 20% ఆఫ్ ద టైమ్ అదే ఏఐలో ఇది అవుతుంది, అది అవుతుంది, అట్లా ఉంది. అండ్ ద వే టెక్నాలజీ ఈజ్ డ్రైవింగ్. అంతకుముందు మనం చేసేది వేరుగా ఉండే, మనకు సెల్ ఫోన్లోనే ప్రపంచం అంతా వచ్చే ఒకలాగా మారింది. మనం నెక్స్ట్ లెవెల్ మార్పు వచ్చేస్తుంది AI వచ్చాక. సో ఇన్ని మార్పులు ఒకటేసారి నేను అనుకుంటా బహుశా ఈ లాస్ట్ 4-5 ఇయర్స్లోనే అవుతూ ఉన్నాయి. సో వీటన్నిటికీ మనం సిద్ధంగా ఉన్నామా అనేది చూసుకోవాలి. అండ్ వీ హ్యావ్ టు స్టే రెలవెంట్. ఎప్పుడు టోస్ మీద ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు టఫ్ టైమ్స్ ఉన్నాయి కాస్త మార్కెట్లో. ఆ టఫ్ టైమ్స్కి ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ దెమ్. ఇప్పుడు మార్కెట్ ఏదైనా ప్రోడక్ట్ సేల్ చేయాలంటే మీరు అన్నట్టు కస్టమర్ రిక్వైర్మెంట్ మేజర్ అంటారు. సో మార్కెటింగ్ అంటేనే అది కదా. అంటే కస్టమర్కి ఏం కావాలి ఫస్ట్ తెలుసుకోవడంతో మొదలవుతుంది. అంటే దాని ప్రకారంగా డిజైన్ చేయడం, ఓకే, వాళ్ళ ఆస్పిరేషన్స్ని మీట్ కాగలడం, వాళ్ళకు టెక్నికల్గా వాళ్ళు ఏం కోరుకుంటూ ఉన్నారు, ఏస్థెటిక్గా ఏం అడుగుతూ ఉన్నారు, ఎమోషనల్గా ఏం కోరుకుంటూ ఉన్నారు, ఇవన్నిటిని మనం కనుక్కొని, అంటే మార్కెట్ నుంచి ఫీలర్స్, అంటే ఈ ఇండస్ట్రీ ఇవాళది కాదు కదా, ఎప్పటి నుంచో ఉంది. సో అది ఎవాల్వ్ అవుతూ ఉందన్నమాట. సో ఈ కస్టమర్ ఇంటరాక్షన్స్ తోటి, అలాగే ట్రావెల్ తోటి కూడా, బయట దేశాల్లో ఎట్లా ఉంది, మనం ఎట్లా ఉంది, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, ఇవన్నీ చేసి ఒక ప్రోడక్ట్ని మనం ఎప్పటికప్పుడు డిజైన్ చేస్తూ ఉండాలి. పోస్ట్ కరోనా ఎట్లా రియల్ ఎస్టేట్ మార్కెట్లో మీరు అబ్జర్వ్ చేసిన చేంజెస్? నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కాస్త, అంటే మనిషి ఒక పాజ్ తీసుకున్నాడు. అంటే ఎవరైతే కాస్త అప్పర్ మిడిల్ క్లాసెస్ ఆర్ పై క్లాసెస్లో లైఫ్ మోర్ అండ్ మోర్ ఇంటి దగ్గర స్పెండ్ చేస్తున్నాం కాబట్టి ట్రావెల్ తగ్గిపోయింది. సో అదే వెరెవర్ యు ఆర్ స్పెండింగ్ యువర్ టైం, దాన్ని ఆ పరిసరాల్ని బాగా పెట్టుకోవడము, లేకపోతే బిగ్గర్ స్పేసెస్లో ఉండడము,
అంటే మనకు అనుగుణంగా ఎట్లయితే వర్క్ ప్లేస్ లాగా కూడా ఇట్లా కన్వర్టబుల్ హోమ్, ఐ మీన్ ఇట్స్ హైబ్రిడ్ వర్కింగ్ మోడల్. అంటే హోమ్ కూడా హైబ్రిడ్ దాంట్లోకి వచ్చిందనమాట. దాని ఏమైనా హాబీస్ అవి ఉంటే పర్సూ చేసుకోవడం. అంటే ఒక 2-3 ఇయర్స్ అయితే కరోనా కాస్త పీక్గా ఉన్నప్పుడు ఈ ఆలోచనలన్నీ ఉండే. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ పరిస్థితులు చూస్తుంటే అరే కరోనా అసలు వచ్చిందా అని లాగుందనమాట. అంటే బ్యాక్ టు నార్మల్సీ వచ్చారా అంటే కొన్ని ఐటీ కంపెనీస్లో గట్రా ఈ హైబ్రిడ్ వర్క్ స్టైల్ ఉండొచ్చు కానీ బట్ మెజారిటీ ఆఫ్ ద అదర్ సెక్టర్స్ లైక్ ఫార్మా ఉందనుకోండి, మా రియల్ ఎస్టేట్, లేకపోతే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా మళ్ళీ జనం యథావిధిగా వచ్చి చేస్తూ ఉన్నారు. కానీ అప్పుడైతే ఏదైతే మార్పు వచ్చిందో అది ఇట్ ఈస్ స్టేయింగ్. అంటే ఒక ఆలోచన అయితే వచ్చింది, లైఫ్ చిన్నది, యోలో అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, యూ ఓన్లీ లివ్ వన్స్ ఉన్నప్పుడు అది ముఖ్యంగా ఏంటంటే మనం ఉండే పరిసరాలు, మనం ఉండే ఇల్లు అనేది బాగా ఉండాలనే కోరిక ప్రబలంగా వచ్చిందనమాట. హైదరాబాద్ కావచ్చు, ఇతర సిటీస్ కావచ్చు, 1 crore పెట్టందే ఒక మంచి ఇల్లు కానీ ప్లాట్ ఆర్ ఫ్లాట్ వచ్చే పరిస్థితి లేదు. సో అఫోర్డబుల్ హౌసింగ్కి ఎట్లా మనం ఎలా చూడాలంటారు? కరోనా ముందుకి ఇప్పటికీ ఒక 30-40% పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 2020 ముందు ఈ వెస్టర్న్ కారిడార్లో కూడా ఆల్మోస్ట్ లైక్ 70-80 lakhsకి 2 BHK వచ్చేది. ఇప్పుడు అదే 1.2 నుంచి 1.4 దాకా అయింది. 2 BHK కొనాలంటే 1 crore దాటింది. కానీ ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే ఈ 4-5 yearsలో మనము ఎంతసేపు ఇదే పెరిగిందని అంటాం కానీ కార్లు ఎంత పెరిగాయి, అవి కూడా 30-40% పెరిగాయి. బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యూనో ఎలక్ట్రానిక్ సర్క్యూటరీ అది ఉంటుంది. సో బేసిక్గా చిప్స్ మీద డిపెండెన్సీ ఉంది. మనం కరోనా టైంలో చూస్తే అసలు డెలివరీ కూడా చాలా క్యూస్ ఉండేవి అనమాట. అండ్ ఎవ్రీథింగ్ హెస్ గాన్ అప్. గోల్డే చూస్తే ఇక్కడ 30-40 వేలకు తులం ఉంది కాస్త 10 grams, ఇప్పుడు ఈరోజు సుమారుగా 1 lakh అయింది. ఎవ్రీథింగ్ హెస్ గాన్ అప్. రియల్ ఎస్టేట్ కొద్దిగా ఎక్కువ అయ్యిందేమో. బట్ స్టిల్ ఏంటంటే ఇది ఒక అడ్జస్ట్మెంట్ పీరియడ్. ఇప్పుడు డెవలపర్లు కూడా ఇప్పుడు మీరు చూసే ప్రాజెక్టులన్నీ కూడా ఒక 5 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసినవి, లేకపోతే 2-3 years క్రితం స్టార్ట్ చేసినవి ఒక ఫేజ్లో ఉన్నవి. అప్పటికిప్పటికీ ల్యాండ్ వాల్యూస్ పెరిగాయి, దాని కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరిగాయి. ఎక్కడో మిక్స్ అండ్ మ్యాచ్ వస్తుంది. కానీ ఇది కాదు టైం. ప్రైస్ పెరిగింది, సో కస్టమర్స్ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ పెరిగిన ప్రైజెస్కి అఫోర్డబిలిటీ లేదని. ఇప్పుడు 70-80 lakhsకి ఒక 2 BHK ఉందంటే ఒక ఎంప్లాయీ ఒక 1-1.5 జీతం వచ్చే అతను కూడా డౌన్ పేమెంట్ ఏదో 20% చేసుకొని ఒక 25-30 years హోమ్ లోన్కి వెళ్తే అయిపోయేదన్నమాట. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే డౌన్ పేమెంటే 1.2 crores ఉందంటే దానికి 20% తన కాంట్రిబ్యూషన్ ఉండాలి, లోన్ టు వాల్యూ అంటారు, అదో 25 lakhs అవుతుంది అది. సో అలాంటి డైలమా ఉంది. సో ఇట్లాంటి సందిగ్ధం ఇప్పుడే కాదు, ఎప్పుడే వస్తూ ఉంటుంది. మనకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే హైదరాబాద్ ఒక అప్ సైకిల్ 10 years చూసింది. అలాంటి అప్ సైకిల్ జనరల్గా ఎక్కడ ఉండదు. రియల్ ఎస్టేట్ అనేది చాలా సైక్లికల్ ఉంటుంది. ఎవ్రీ 3-4 yearsకి ఒకసారి పడడం, మళ్ళీ లేవడం, ఆ కరెక్షన్స్ జరగడం అది జరుగుతూ ఉంది. సో 2015 నుంచి 2023 దాకా ఒక 8 ఏళ్ళు అనుకోవచ్చు మనం. ఎక్కడ డౌన్ ట్రెండ్ అనేది చూడలేదు. మనకు అంతకుముందు ఎప్పుడో 2007-9 ఈ గ్లోబల్ మెల్ట్ డౌన్ ప్రాబ్లం, దెన్ అలా అప్పుడు 2007 నుంచి 2009-10 దాకా కొద్దిగా గడ్డు కాలం ఉండే ఇక్కడ. సో అలాంటి టైం మనం చూడలేదు. సో కరెక్షన్ టైం అంటే ప్రతిదానికి సమయమే సమాధానం చెప్తుందని అంటాం కదా, మనం ఈ టైమే అంటే ఇప్పుడు చూస్తే కాస్త లాస్ట్ 1-1.5 year కాస్త క్లిష్టంగానే ఉండింది. ఇప్పుడు మళ్ళీ సేల్స్ అనేవి మళ్ళీ పికప్ కావడం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దెర్ ఇస్ అన్ అప్టిక్. లాస్ట్ 2-3 months నుంచి అయితే బాగానే ఉంది. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎప్పుడైతే డౌన్ సైకిల్ వస్తుందో దానికి రెమెడీ ఏమి ఉండదండి, టైమే అంతే. సో టైం తోటి డెవలపర్ వైపు కూడా కరెక్షన్స్ చేస్తూ ఉంటారు. అంటే కాస్ట్ ఇంజనీరింగ్ ఎలా చేయాలి, సైజెస్ వీళ్ళు కూడా కొద్దిగా అడ్జస్ట్ అవుతూ ఉంటారు అనమాట. సార్ ఇప్పుడు చూసుకుంటే హై రైజ్ టవర్స్ కావచ్చు, భారీ ప్రాజెక్ట్స్ బుకింగ్ రోజే 1000 crore బుకింగ్స్ ఆర్ బిజినెస్ అని చెప్తున్నారు. సో ఎట్లా ఇది ఒక హైప్ అంటారా ఎట్లా, లేకుంటే రియల్ ఎస్టేట్లో ఎవాల్వ్ అవుతున్న చేంజెస్కి? ఇప్పుడు డిఫరెంట్ టైమ్స్ అండి ఇవి. ఇంతకుముందు చెప్పినట్టుగా మనము ఒక 2015 నుంచి 23 దాకా ఒక గ్రాఫ్ అనేది ఒకలాగా వెళ్ళింది. సో బిజినెస్ ప్రాక్టీసెస్ కానీ, దెన్ మార్కెటింగ్ కానీ, మార్కెట్ ఫోర్సెస్ కూడా ఒకటే విధంగా బిహేవ్ చేశాయి. కాబట్టి
ఆ జర్నీ వాజ్ అ వెరీ స్మూత్ జర్నీ. అంటే ఎవరికైనా ఒక డెవలపర్కి ఒక 1-2 ఇయర్స్ ఆ స్పేస్లో ఉన్నాక ఆయనకు అర్థమైపోతుంది ఎలా ఏం చేయాలి, లాంచ్ ఎట్లా చేయాలి, స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ ఎన్ని అమ్మాలి, దానికి ఎంత మార్కెటింగ్ స్పెండ్స్ చేయాలి, దాని అవుట్ రీచ్ ఎవరెవరికి రీచ్ కావాలి, ఇవన్నీ కూడా అయినవి. ఇప్పుడు వచ్చే సిచ్యువేషన్లో ఎక్కడైతే కొద్దిగా మార్కెట్ టఫ్ కండిషన్స్లోకి వచ్చిందో అండ్ మార్కెట్లో ప్లేయర్స్ కూడా చాలామంది వచ్చారు ఈరోజు. ఇప్పుడు మీరు హైదరాబాద్ కనుక చూసుకునేది ఉంటే పాన్ ఇండియా డెవలపర్స్ ఒక 6 మంది కొత్తగా వచ్చారు. అండ్ అలానే ఈ కరోనా టైంలో కొత్తగా వచ్చిన డెవలపర్స్ కూడా కొత్త ఎంటర్ప్రీనర్స్ అనొచ్చు మనం. ఎందుకంటే ఈ బిజినెస్లో ఎంట్రీ బ్యారియర్ తక్కువగా ఉంటుంది, మీకు కావాల్సింది మనీయే. సో ఒక లెవెల్ ఆఫ్ అది ఉండేది ఉంటే యూ కెన్ గెట్ ఇన్ టు దిస్ బిజినెస్. అంటే బయట నుంచి చాలా ఈజీగా అనిపిస్తుంది. అండ్ వేరే బిజినెస్ లైక్ ఫార్మా అది ఇది వాటిలలో ఏముంటుందంటే ఆ స్కేల్ చాలా పెద్దగా ఉంటుంది, దాంట్లో ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, ఆ పర్మిషన్ మెకానిజం బ్యూరోక్రసీ కూడా చాలా ఉంటుంది. కానీ ఈ బిజినెస్ అనేది ఎవరికైనా ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఈజీగా చేయొచ్చు అనిపిస్తుంది. అలానే కరోనా టైంలో చాలా కొత్త డెవలపర్స్ కూడా వచ్చారు. సో పాన్ ఇండియా డెవలపర్స్ ఒకవైపు, ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళు అండ్ యాజ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్ డెవలపర్స్ కూడా చాలా స్కేలప్ చేశారు. సంవత్సరానికి ఒక ప్రాజెక్ట్ చేసేవాళ్ళు, 1000 అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ చేసేవాళ్ళు 2-3 ప్రాజెక్ట్స్ లాంచ్ చేయడం, 4-5 ప్రాజెక్ట్స్ లాంచ్ చేయడం ఇట్లా. సో సప్లై ఆబ్వియస్గా ఎక్కువైంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో సప్లై ఎక్కువైపోయింది, కస్టమర్ పూల్ అది పెరగదు న్యాచురలీ. సో పెరిగినా అది ఏదో మైనర్ అంటే ఒక 2%, 3% ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ ఆర్ 5% మ్యాక్సిమం పెరగవచ్చు. సో దెన్ దానికి తోడు కాస్ట్ పెరిగాయి, ల్యాండ్ కాస్ట్ విపరీతంగా పెరిగాయి, దెన్ కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా పెరిగాయి. ఇట్లాంటి సిచ్యువేషన్లో మార్కెట్ చేయడం చాలా కష్టం. అంటే అన్ని వైపులా ఈ ప్రెషర్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ వేలో చూడాలి. అయితే మీరు అన్నట్టుగా ఈ 1000 crores చేసాం, 500 అపార్ట్మెంట్స్ అమ్మేసాం 2 నెలలు 3 నెలలు అనేది అందరూ ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ లేకపోతే వాళ్ళ కమ్యూనికేషనో కాదు. అంటే నాకు తెలిసి కూడా ఒక 3-4 చేసి ఉంటారు, దాంతో ఏమవుతుందో అందరూ చేస్తున్నారు అని దానిలాగా అనిపిస్తుంది. అలా కాదు. అంటే వీళ్ళు చేసిన దాంట్లో కూడా నాకు తెలిసి ఎవరు బ్లాటెంట్గా ఏమీ లేని దాన్ని మేము చేసామని చెప్పే పరిస్థితి కూడా ఈరోజు ఉండదు. సో ఆ ట్రుత్ ఎక్కడో దగ్గరలోనే ఉంటుంది వాళ్ళు చెప్పిన దానికి. ఎందుకంటే ఈరోజున్న వడికోల్ టెక్నాలజీ కానీ ద ఇన్ఫర్మేషన్ ఫ్లో కానీ అబద్ధం అంత ఈజీగా చెప్పలేము అనమాట. ఎక్కడో చోట యూ కెన్ ఫైండ్ అవుట్. మీరు ఒక బ్యాంకర్తో మాట్లాడినా చెప్తాడనమాట, ఈ ఫలానా కంపెనీ వాళ్ళు నిజంగానే ఇప్పుడు ఒక 500 సేల్స్ చేశారనుకోండి, ఆబ్వియస్లీ లీడింగ్ బ్యాంక్స్ ఉంటాయి 3-4, అక్కడ కస్టమర్స్ అయితే అక్కడికే పోలే, వీళ్ళ దగ్గర ఏమైనా ఎక్కువ ఇవి వచ్చాయా అనే క్వశ్చన్ అడుగుతాం మనం న్యాచురల్గా. సో వేరే మెథడ్స్ ఉన్నాయండి. అంటే కొన్ని కంపెనీలు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు, గేమ్ చేంజర్స్ వాళ్ళు కూడా ఒక విధంగా చెప్పాలంటే. అంటే నేను ఇప్పుడు చెప్పేది, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఎలా ఉందంటే దీంట్లో ఇది అబద్ధమా అన్నట్టుగా ఉంది. ఐఎమ్ సేయింగ్ సమ్వేర్ ఇట్ ఈస్ క్లోజర్ టు ట్రూత్. వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే అన్లెస్ అంటిల్ లాంచ్లోనే మీరు ఒక 40-50% ఆఫ్లోడ్ చేయకపోతే తర్వాత సేల్స్ చేయడం కష్టం. లాంచ్ అప్పుడే మీడియా స్పెండ్ చాలా ఉంటుంది, అప్పుడే కస్టమర్స్ని మనం గ్యాదర్ చేయాలి. సో ఒక లాంచ్లో ప్రైస్ కూడా తక్కువగా ఉంటుంది, ఆ ప్రైస్ తోటి ఎగ్జైట్ చేస్తారు. అండ్ ఛానల్ పార్ట్నర్లు అదే బ్రోకర్స్ కూడా మార్కెట్లో చాలా యాక్టివ్గా చేస్తారు వాళ్ళని. ఇవాళ చూస్తే స్టార్టప్స్ చాలా వరకు కొన్ని ఫెయిల్ అవుతున్నాయి, మరి కొన్ని స్కేలప్ అవుతున్నాయి. సో మీరు ఎలాంటి సజెషన్స్ చేస్తారు? కొందరేమో ఓవర్ నైట్లో ఇది అవ్వాలనే తపన కనిపిస్తూ ఉంటుంది. ఓవర్ నైట్లో ఏముండదండి. ఇప్పుడు స్టార్టప్స్ ఏంటంటే మనకు సక్సెస్ అందుకున్న స్టార్టప్స్ పేరే కనబడుతూ ఉంటుంది, వినబడుతూ ఉంటుంది. సో స్టార్టప్స్ అంటే ఎన్నో థౌజండ్స్ ఆఫ్ స్టార్టప్స్ ఉన్నాయి. బెంగళూరులో ఇంకెక్కువగా ఉంటాయి, ఐటీకి సంబంధించిన స్టార్టప్స్ కానీ లేకపోతే ఈకామర్స్ కానీ సంబంధించిన స్టార్టప్స్ కానీ. మన దగ్గర కూడా స్టార్టప్ ఎకో సిస్టమ్ హైదరాబాద్లో కూడా చాలా బాగానే ఉంది. సో స్టార్టప్ అనేది అసలు ఎవరైతే ఎంటర్ప్రీనర్ ఎవరైతే ఉన్నారో జనరల్గా వీళ్ళు హైలీ క్వాలిఫైడ్ లేకపోతే మంచి డ్రైవ్ ఫైర్ ఉన్న వాళ్ళే అనమాట. సో వాళ్ళకి ఏదైనా మంచి జాబ్ ఆపర్చునిటీ కూడా ఉండొచ్చు, వేరే ఆపర్చునిటీస్ కూడా ఉండొచ్చు. అవన్నీ వదిలేసి ఈ జర్నీలోకి ఎంటర్ప్రీనర్షిప్ జర్నీలోకి వెళ్ళినప్పుడే వాళ్ళు టఫ్నెస్ ఆఫ్ దేర్ మైండ్ అంటే హాఫ్గా ఒక
సక్సెస్కి దూరంలో ఉన్నారనమాట. ఒకటి లక్ విషయాన్ని పక్కన పెడితే నిరంతరం అంటే ఇది ఒక తపస్సు లాంటిదే. బేసిక్గా హౌ యూ బిల్డ్ యువర్ టీమ్ అండ్ ఫైనాన్సెస్, ఇన్వెస్టర్స్ని ఇలా మొబిలైజ్ చేస్తారు. ఫస్ట్ టర్న్ అరౌండ్ దాకా అయితే ఆ జర్నీ చాలా కష్టంగా ఉంటుంది. ఎవరైతే మధ్యలో గివప్ చేస్తారో ఫర్ డిఫరెంట్ రీజన్స్ వాళ్ళు ఫెయిల్యూర్గా ఉంటారు. ఒక స్టార్టప్ వాళ్ళకు మనం ఇచ్చే సజెషన్ అంటూ ఏం ఉండదు. అంటే వాళ్ళు కాన్స్టెంట్గా అది మథనం, దే నో, ఐ మీన్ కంటిన్యూస్గా ఐ థింక్ లేస్తూ తింటూ పడుకుంటూ ఆల్ స్టేజెస్ అదే, దట్ ఈస్ అట్ ద బ్యాక్ ఆఫ్ దేర్ మైండ్. అండ్ డెఫినెట్గా అది ఒక్కడి ఇది కాదు. ఆ జర్నీలో డెఫినెట్గా ఆయన వెంట ఒక 20-30 మంది సేమ్ మిషన్ తోటి ఉంటారు. గుడ్ ఫర్ ద నేషన్. ఎందుకంటే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్టే. ఇంతకుముందు అంతా ఒకనొక కాలంలో గవర్నమెంట్ ఉద్యోగం వస్తే బాగుండనే దగ్గరికి నుంచి నెక్స్ట్ ప్రైవేట్ ఉద్యోగాలు ఐటీ వచ్చాక మేజర్లీ ఒక ఇన్ఫోసిస్లో పనిచేసేదానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో పనిచేసేదానికి చాలా తేడాలాగా అయిపోయింది. దెన్ ఉద్యోగాలు క్రియేట్ చేయడం, నేషన్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే కంట్రీలో కూడా మనం లాస్ట్ 2 decades నుంచి చూస్తుంటే మేడ్ ఇన్ ఇండియా అది ఇది ప్రోత్సాహకాలు వాళ్ళు కూడా ఇస్తూ ఉన్నారు. సో ఈ స్టార్టప్స్ అనేది ఒక మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ ఇప్పుడు ఉన్నది. అది సక్సెస్ కావాలంటే ఆ ఇండివిజువల్, ఆ కంపెనీస్ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. రైట్ సార్. ఇప్పుడు లైఫ్లో సక్సెస్ కావాలంటే కంపల్సరీ హార్వర్డ్ యూనివర్సిటీలో చదవాలా, లేకుంటే హార్డ్ వర్క్ సరిపోతుందా, లేకుంటే రెండు బ్యాలెన్స్ చేసుకో? ఎడ్యుకేషన్ అనేది ఒక విధంగా మీకు హెల్ప్ చేస్తుంది, బట్ దట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనం చూస్తాం ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో చదివిన వాళ్ళు కూడా, ఐఐటీస్, ఐఎమ్స్లో చదివిన వాళ్ళు కూడా ఎవరో ఒకరికి ఉద్యోగం చేస్తూ ఉంటారు ఫర్ సమ్ శాలరీ ఆల్సో. అండ్ ఒక ఎంటర్ప్రీనర్షిప్, ఒక కంపెనీ పెట్టారు. ఇప్పుడు మనకు సిటీలో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీస్లోనే చూస్తే అది వాళ్ళ ప్యాషన్. అది ఫస్ట్ ప్యాషన్ ఉండాలి, రైట్ యాటిట్యూడ్ ఉండాలి. ఎడ్యుకేషన్ అంటే ఈరోజు ఎవ్రీబడి ఈజ్ ఎడ్యుకేటెడ్. నాకు తెలిసి మీరు యూ కమ్ అక్రాస్ ఎనీవన్ 80% ఆఫ్ ద ఛాన్సెస్ అంటే ఏజ్ అంటే ఒక 40 years పైన, 40 years లోపల ఉన్నవాళ్ళు ఆర్ 50 years లోపల ఉన్నవాళ్ళు ఐదర్ ఈజ్ అన్ ఇంజనీర్ ఆన్ మినిమం MBA గ్రాడ్యుయేషన్. అంటే ఆ బేసిక్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అంటే గ్రహించగలిగే నేర్పు ఉండడం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్యూరియాసిటీ ఉండాలి, హంగర్ ఉండాలి. ఆ రెండు ఉన్నప్పుడు గ్రహించగలిగే శక్తి అంటే మీ బేసిక్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది. మరి హార్వర్డ్ నుంచో స్టాన్ఫోర్డ్ నుంచో ఉండాల్సిన అవసరం ఉండదు అనమాట. సో హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ నుంచి ఉండి కూడా మీకు డ్రైవ్, హంగర్ లేదనుకోండి, సో అది ఆ సక్సెస్ ఒక దగ్గర దాకా సక్సెస్ అంటే ఆ బ్రాండ్ తోటి ఒక దగ్గర దాకా వెళ్తారు మీరు. ఒక ఉద్యోగంలో నెలకు సంవత్సరానికి ₹1 కోటి శాలరీ, 2 కోట్ల శాలరీ ఉండొచ్చు, బట్ దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ఇట్. అట్లే ఉంటుంది అనమాట. సో మేజర్లీ ఇట్ ఈస్ అబౌట్ యాటిట్యూడ్ అండ్ యువర్ హంగర్. సార్, ఇప్పుడు యూత్ సక్సెస్ కావాలంటే మళ్ళీ మీరు ఇచ్చే 3 సజెషన్స్, టాప్ 3. బేసిక్గా నేను అనుకునేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సక్సెస్ని డిఫైన్ చేసేది, సక్సెస్ఫుల్గా కావాలంటే ఫస్ట్ కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ కూడా మీకు దాన్ని డ్రైవ్ చేసేది, డిసిప్లిన్ దీన్ని డ్రైవ్ చేస్తుందా లేకపోతే ఈ ఫలానా హ్యాబిట్ డిసిప్లిన్ని డ్రైవ్ చేస్తుందా అనేది అది డిబేటబుల్. ఏంటంటే ఫస్ట్ యూ షుడ్ బి ఫోకస్డ్ ఆన్ యువర్ హెల్త్ అండ్ ఫిట్నెస్. సో అన్లెస్ అంటిల్ మీరు ఒక గంట సేపు మీ మీద మీరు స్పెండ్ చేసే అది లేకపోతే, ఇంట్రెస్ట్ కానీ లేకపోతే ఆ డిజైర్ కానీ లేకపోతే ఇంకా నెక్స్ట్ మనం చేసేదేమీ ఉండదు. ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఐదర్ రన్నింగ్ ఆర్ ప్లేయింగ్ ఎ స్పోర్ట్. సో దానికి ముందు ఏంటంటే 6 గంటలకు 5:30కు లేచి రోజు వెళ్ళగలిగే డిసిప్లిన్ రావాలి. దాంతో ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఎందుకంటే మీకు గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఆ డే అంతా కూడా ఫ్రెష్గా ఉంటారు. అండ్ ఈ రోజున్న సక్సెస్ఫుల్గా ఉండాలంటే కంటిన్యూస్గా ఒక 7-8 hours ఆగకుండా యూ టు ఇన్వెస్ట్ యువర్ టైం, అంటే ఫోకస్డ్గా చేయాలి. దానికి కావాల్సిన ఎనర్జీ కానీ లేకపోతే ఎక్కువ వర్క్ తీసుకోవడానికి కావాల్సిన ఇమ్యూనిటీ లెవెల్స్ కానీ హెల్త్ ప్రొవైడ్ చేస్తుంది. అదొకటి. దాన్ని సక్సెస్ఫుల్గా ఉండాలంటే లెర్నింగ్ డిజైర్ ఉండాలి, కాన్స్టెంట్గా నేర్స్తూ ఉండాలి. ఇప్పుడు మనమే చూస్తున్నాం ప్రపంచం ఎంత క్విక్గా మారుతుందంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్, మీరు డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈరోజు AI వాడడం తెలవగలిగి ఉండాలన్నమాట. AI వస్తే జాబ్స్ వెళ్తాయి, అవి పోతాయి అనే మాట వస్తూ ఉంది. సో సంబడి సెడ్
ఏఐ మీ జాబ్స్ని ఏమి ఏఐ కాదు థ్రెట్ మీ జాబ్స్కి. మీ ఉద్యోగాలు ఏఐ తీసుకోదు. మీ ఉద్యోగం ఎవరు తీసుకుంటారంటే ఏఐ వాడగలిగే వాళ్ళు మీ ఉద్యోగం తీసుకుంటారు అనమాట. సో ఫస్ట్ హెల్త్, ఫిట్నెస్, దాంతోపాటు వచ్చే డిసిప్లిన్, దెన్ హంగర్ టు లెర్న్ న్యూ థింగ్స్. ఇప్పుడు సక్సెస్ని మనీతో మెజర్ చేసే పరిస్థితి వచ్చింది. విలేజెస్కి వెళ్తే అంతకుముందు ఎలా ఉన్నారు అని అడిగేవాళ్ళు, ఇప్పుడు ఎంత సంపాదించారు అనేది క్వశ్చన్ చేయడం అనేది చూస్తున్నాం. సో మీరు ఎట్లా చూస్తారు సార్? సక్సెస్కి 2-3 మెట్రిక్స్ అంటే, ఒకటి మనీ అనేది డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడు ఒక మనిషి మీకు ఆయన నోటితోటి చెప్పకుండా 2 ఏళ్ల క్రితం ఒక చిన్న కారులో కనబడ్డాడు, తర్వాత మీరు పెద్ద కారులో నుంచి దిగుతున్నారంటే ఆయన సక్సెస్ఫుల్ అయ్యాడనేది మీరు అనుకుంటారు. మీరు అన్నట్టుగా అది నాకేమో అపోహ అనిపిస్తుంది. ఏది విలేజెస్లో ఆ ఆప్యాయత అంటే మీరు ఎలా ఉన్నారు అది ఇదని. నేను విలేజెస్లోనే చూశాను, బాగా మొహం మీదనే అడిగేస్తారనమాట, ఎంత వస్తుంది నీకు జీతం అని. అది సిటీలో కొద్దిగా మొహమాటం ఉంటుందేమో కానీ ఎంత సంపాదిస్తున్నావు, ఎంత వస్తుంది నీ జీతం అని అంటారనమాట. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్. అంటే ఎక్స్టర్నల్ వరల్డ్కి సక్సెస్ మటుకు వెళ్తే ఓకే, ఇంటర్నల్గా మనకు మనం అనుకోవడం, ఆర్ కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్, వాళ్ళు వెరీ ఫ్యూ ఉంటారు. అంటే సక్సెస్కి ఇంకా ఎంత హ్యాపీగా ఉన్నావు నువ్వు, ఎంత హెల్తీగా ఉన్నావు, అంటే టెన్షన్ లేకుండా ఎలా ఉన్నావు. అంటే ఇప్పుడు ఏముందంటే ఈ కాలంలో మీరు యువర్ స్ట్రెస్డ్ బికాస్ ఈ ర్యాపిడ్ చేంజెస్ అవుతా ఉన్నాయి కాబట్టి ఆ చేంజ్కి అడాప్ట్ కావడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఇంత పేస్ ఆఫ్ చేంజెస్ ఎప్పుడు లేవు. ఇప్పుడు ఐటీలో పనిచేసే వాళ్ళకు రేపు ఎట్లా ఏంటి అది ఇది అనేది, అంటే నిజంగా అంటే మనం చూడలేదు ఇంకా అది ఏం చేస్తుంది అనేది. ఈ మాటల్లోనే, ప్రింట్లో, లేకపోతే డెఫినెట్గా దెర్ విల్ బి సమ్ చేంజ్, కానీ ఏ విధంగా ఉంటుందని తెలియని పరిస్థితిలో కూడా అనిశ్చిత ఉన్నప్పుడు ఆ ఆందోళన ఉంటుంది అన్నమాట. ఈ చేంజెస్కి అడాప్ట్ కావడం కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది. సో సక్సెస్కి డెఫినెట్గా హోదా, డబ్బు ఇవి ముడిపడే ఉంటాయి ఎప్పటికైనా. ఇక ఇంటర్నల్ పీసు, హ్యాపీనెస్ అది అంటే మీరు నేను కూర్చొని డిస్కస్ చేసుకున్నప్పుడు మాట్లాడుకునేవి. ఓకే, రైట్ అండి. మీ ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ డ్రీమ్స్ అండ్ ఎయిమ్స్? డ్రీమ్స్ అంటే నేను జనరల్గా అంటే మరి నేను కంటెంటెడ్ మ్యాన్ అనాలన్నా ఏమో నాకు తెలియదు, కానీ నాకు జనరల్గా నా పరిసరాల్లో ఉండేవాళ్ళు, నా జూనియర్స్ కాబట్టి నాకు రిపోర్టింగ్ వాళ్ళు, పీపుల్ డెవలప్మెంట్ అనేది నాకు ఒక హాబీ లాంటిది అనొచ్చు. ఇప్పుడు ఇన్ని చేంజెస్ వస్తున్నాయి కాబట్టి ఒక ఆస్పిరేషన్ అయితే ఉంది. ఏదైనా కొత్త ఫీల్డ్ అయినా కానీ వెంటనే దాంట్లో జంప్ చేసి అక్కడ కూడా తొందరగా నేర్చుకోవాలి, ఒక లెవెల్కి వెళ్ళాలనేది కూడా ఈరోజు కూడా నాకు డిజైర్ ఉంది, డ్రైవ్ ఉంది. మీకు మోస్ట్ ఇన్స్పైరింగ్ పర్సన్? సర్ప్రైజింగ్ ఉంటుందా మీకు, రాజమౌళి అనొచ్చు. బికాజ్ మొత్తం తెలుగు ఇండస్ట్రీనే కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా మార్చాడు. ఆయన ప్యాషన్ ఏంటో మనం చూసాం. ఒక ఋషిలాగా ఆయన పనిచేస్తాడు. మైండ్లో పెట్టుకొని మైట్ నాట్ బి టెక్నికల్లీ సో క్వాలిఫైడ్, బట్ టెక్నాలజీని ఏ విధంగా అయితే ఆయన వాడుతున్నాడు అంటే హిస్ లెర్నింగ్ కేపబిలిటీస్. సో మీరు ఇంతకుముందు అన్నారు కదా హార్వర్డ్ ఆర్ స్టాన్ఫోర్డ్ అట్లాంటి డిగ్రీస్ ఏమీ లేవు. ఈజ్ నాట్ ఏ టెకీ ఆర్ సో, బట్ మన ఇండస్ట్రీలో టెక్నాలజీని ఆ విధంగా వాడిన మనిషి అతనే. ఆ స్టోరీ టెల్లింగ్ కానీ ఏది కానీ ఒక మన బడ్జెట్ తోటి తెలుగు సినిమాని హాలీవుడ్ లెవెల్ దాకా తీసుకెళ్ళాడంటే డెఫినెట్లీ ఇన్స్పైరింగ్. అండ్ మళ్ళీ డౌన్ టు ఎర్త్ ఉంటాడు. రైట్ సార్. నెక్స్ట్ 5 yearsలో ఇండీస్ పరంగా కానీ లేకుంటే మీ కెరియర్ పరంగా ఎలాంటి? నేను ఇంతకుముందే చెప్పాను కదా, అంటే రియల్ ఎస్టేట్ ఒక చర్న్లోంచి వెళ్తూ ఉంది. డెఫినెట్గా మా జర్నీ ఒక లాస్ట్ 15-16 yearsలో చాలా బాగా అంటే ఆ జర్నీ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మా ప్రమోటర్ ఒక ఐటీ ఎంటర్ప్రీనర్ ఉండే, అంటే వెరీ యంగ్ ఏజ్ స్టార్టెడ్ అండ్ చాలా ప్రొఫెషనల్గా ఇక్కడ దాకా తీసుకొచ్చాం. అండ్ ఒకలాంటి ప్రాజెక్ట్సే చేయకపోవచ్చు, మారుతున్న టైమ్స్కి సందర్భంగా వీ మైట్ గెట్ ఇన్ టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. అది ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఈ టైంతో పాటే విల్ బి ఏబుల్ టు. మీకు ఇష్టమైన బుక్? ఇష్టమైన బుక్స్ అంటే చాలా ఉన్నాయండి. అది ఒక బుక్ అంటే చాలా సింపుల్ టు రీడ్. నేను అందరికీ అడ్వైజ్ చేసేది ద ఆల్కెమిస్ట్ అని.
అదొక సెల్ఫ్ హెల్ప్ అండ్ మోటివేషనల్ బుక్. చాలా చిన్నగా ఉంటుంది. నిధి అనేది ఎక్కడో బయట ఉండదు, ఇక్కడే ఉంటుందని చెప్పే పుస్తకం. చాలా చిన్న పుస్తకం. దానికి కంపారిటివ్లో ఇంకొద్ది పెద్ద పుస్తకం ఉంటుంది. అది కూడా ఒక మనిషి ఎలా ఉండాలి, అందులో గ్రిట్ ఎలా ఉండాలని చెప్పేది ద ఫౌంటైన్ హెడ్ అనే పుస్తకం. అది నాకు ఫేవరెట్. దెన్ జాన్ గ్రిషామ్ రాసే లీగల్ థ్రిల్లర్స్ అన్నీ కూడా నాకు ఇష్టం. అంటే పుస్తకాలు చదవడం మూలాన, ఆయన పుస్తకాలు చదవడం మూలాన లీగల్ అంటే ఏంది అంతో ఎంతో ఐడియా వచ్చింది. అంటే ఫిక్షన్ రూపేనా అంటే జనాలకు చాలా ఈజియర్గా చెప్పారనమాట. సో ఇంతకుముందు చెప్పినట్టు బుక్స్ ఆర్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. ఈ రీడింగ్ హ్యాబిట్ హెల్ప్స్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్లెజర్. రైట్. ఇది ప్రకాష్ యాదవ్ గారితో ఇంటరాక్షన్. వచ్చే వారం మరో గేమ్ చేంజర్తో కలుద్దాం. బై.